హాయ్ హలో అండి. బిగ్ బాస్ తెలుగు 8 డే 36 ప్రోమో 1-2లో ఏముందంటే సండే అక్టోబర్ 5th నండి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చాలా గ్రాండ్గా అయినాయండి. చూస్తుంటే బ్లాక్ బస్టర్ హిట్ మామూలుగా లేదనిపిస్తుంది. ఫస్ట్ ప్రోమో రెండో ప్రోమో రివ్యూ చెప్తాను చూడండి, లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి. టీ పెట్టుకోవడానికి పాలు కూడా లేవబ్బా అని రోహిణి అంటే, పాలు లగ్జరీ అని నబీల్ అంటే, రాగానే పాకెట్లో వేసుకొని తెచ్చుకుందాం కదా మనం అని గంగవ్వ అంటారు. నేను కొంచెం పెద్ద మనిషిని, ప్రాణం బరాబరా అంటుంది అని గంగవ్వ అంటే, రోహిణి నేను పెద్ద మనిషినే అంటే ఎందరు పుట్టిండ్రు నీకు అంటారు గంగవ్వ. షేర్ చేసుకొని ధనాన్ని పాత్రలు కడిగేద్దామని మనీ అంటే, అవినాష్ మీరు ఎక్కువ వంట చేసుకొని ఎక్కువ గిన్నెలు వేస్తే అని అవినాష్ అంటే, ఒకేసారి వాడినవి ఇద్దరం కడుగుదామని హరితేజ అంటే, అవినాష్ ఇప్పటి నుంచి అంటున్నాడు అంటారు. అవినాష్ కెమెరా ముందుకు వచ్చి, బిగ్ బాస్ మేమేమీ సర్దుకోలేదు, ఏమీ లేదు, అందరూ కలిసి గిన్నెలు పెట్టిండ్రు, అందరూ క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తుండ్రు, నేనేమైనా యుద్ధానికి పోతున్నానా అని అవినాష్ అంటారు. రోహిణి నువ్వు బాత్రూమ్ కడుగు అంటే అందరూ నవ్వుతారు. ఇలా బుక్ చేసేసారు చూసారా బిగ్ బాస్. నేనే నోటి దోల పాత్రలు కడిగితే మణికంఠ తోమ్ గిన్నెలు తోమ్ అని హరితేజ అందుకుంటారండి. దిననన రాగం తీస్తారు. హరితేజ, అవినాష్, నైని, మణికంఠ. నా రాగం చూసి మీరు భయపడకండి. ఇది ఫస్ట్ ప్రోమో అండి. ఈ ప్రోమో చూసిన తర్వాత ఒక బిగ్ బాస్ అభిమానిగా నాకు చాలా సంతోషం అనిపించిందండి. మంచి కామెడీ చేస్తారు హరితేజ, అవినాష్. త్వరగా ఈవినింగ్ అవుతే సాయంకాలం ఎపిసోడ్ ఎంత త్వరగా చూడాలా అనిపించింది. మొదటి ప్రోమో చూస్తే మామూలుగా లేదండి. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ అద్దరిపోతుంది. వైల్డ్ కార్డ్స్ సూపర్, అందరూ మంచి కంటెండర్ వచ్చారండి. మంచి గట్టి పోటీ ఇస్తారు. ఇక్కడ సెకండ్ ప్రోమోలోకి వెళ్దామండి. సెకండ్ ప్రోమోలో ఏముందంటే, నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతుంది. ఎవరు ఇంట్లో ఉండడానికి అనర్హులో ముందుగా బోర్డు వేసి తగిన కారణాలు చెప్పి నామినేట్ చేయవలసి ఉంటుందంటారు. 8 మంది ఇంటి సభ్యులు లైన్గా నిలబడి ఉంటారండి. హరితేజ ఎస్మికి బోర్డు వేసి పర్సన్కి రూల్స్ మారుతున్నాయి అంటే, ఇది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తాను ఎస్మి అంటే, మీకు ఇష్టం లేదు అన్న దగ్గర వేరే రూల్స్ అప్లై అవుతుంది అని హరితేజ గారు అంటారు. గేమ్స్కి నాకు ఎవరు డిస్టర్బెన్స్గా ఉన్నారో వాళ్ళనే కదా నేను చెయ్యాలి అని ఎస్మి అంటుంది. గౌతమ్ విష్ణుప్రియకి బోర్డు వేసి, నీవు నీ గేమ్ని పక్కన పెట్టేసి వేరే వ్యక్తి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నావంటే, ఇక్కడ నేను ఏంటి, నేను ఏమి ఫీల్ అయ్యాను, నా ఎమోషన్ ఏంటి, నేను అది పోర్ట్రేట్ చేస్తానని విష్ణు అంటుంది. నైని విష్ణుకు బోర్డు వేసి, సీరియస్నెస్ అస్సలు లేదనిపిస్తుంది, నేను ఈ వీక్ చీప్ అవ్వాలని అనుకోవటం లేదు, ఐ ఆమ్ నాట్ రెడీ ఫర్ ఇట్ అంటే, ఫస్ట్ ఈ షో ఈ ప్యాటర్న్ అర్థం చేసుకోవడానికే నాకు టైం కావాలని విష్ణు అంటే, బిగ్ బాస్ 50 వీక్సే కదా విన్ అవ్వడానికి అని నైని అంటారు. పక్కన గ్యాప్ ఉండాలి, ఇది కరెక్ట్. ఆ మినిట్లో కూడా మీరు చుట్టూ ఉన్న వాళ్ళ డిసిషన్ తీసుకున్నారు, తప్పు అని హరితేజ గారు అంటే, ఇక్కడ ఐఆమ్ స్పేస్ ఉంటుందనేది ఎక్కడా క్లారిటీ లేదని పృథ్వీ అంటారు. ఎమోషన్స్ అంటే ఓన్లీ ఏడుపు కాదు కదా అని నైని సీతాతో అంటే, దట్ ఈజ్ ఆల్సో ఎమోషన్ అని సీత అంటారు. వన్ ఆఫ్ ది ఎమోషన్, నాట్ ఓన్లీ ద ఎమోషన్ అని నైని అంటుంది. మీరు చూసింది 1 అవరే కదా అని పృథ్వీ అంటే, హరితేజ అది అనదర్ టాపిక్ అండి అంటే, పృథ్వీ నేను మీ నామినేషన్ అగ్రీ చెయ్యను అంటే, కానీ అది నా నామినేషన్, నేను అగ్రీ చేశాను, ఇది నా ఒపీనియన్ అని హరితేజ గారు చెప్తారు. మీరు చూసింది గంటే అంటారు, దట్ పాయింట్ ఈజ్ టోటలీ నాన్ సెన్స్ అని హరితేజ గారు అంటారు. చూడండి, ఇది రెండో ప్రోమో అండి. చూడండి, చాలా రసవత్తరంగా ఉన్నాయండి మొదటి ప్రోమో రెండో ప్రోమో. నాకు ఏమనిపించిందంటే, మొదటి ప్రోమో చూసినప్పుడు చాలా కామెడీగా ఉంది. రెండో ప్రోమో చూసినప్పుడు అండి, ఇది కదా బిగ్ బాస్ మాకు కావాల్సింది అని ప్రేక్షకులు అందరూ మనసులో అనుకున్నట్టు అనిపించిందండి. చాలా బాగున్నాయి నామినేషన్స్ కారణాలు, నామినేషన్ చేసే వ్యక్తులు చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. వారు బయట షో చూశారు కనుక రీజన్స్ కరెక్ట్గా చెప్పగలిగారు. ప్రేక్షకుల్లాగే వారు కూడా జడ్జిమెంట్ చేయగలిగారు. చూస్తే నాకు ఏమనిపించిందంటే, పోకిరి సినిమాలో మహేష్ బాబు గారు ఇంటర్వెల్లోని వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు పరుగున వస్తారు చూడండి, టర్నింగ్ ఆ పిక్చర్కి ఆ సీన్ టర్నింగ్ పాయింట్,
ఆ విధంగా అనిపించింది నాకు. నిన్న వైల్డ్ కార్డ్ చూస్తే బిగ్ బాస్ హౌస్కి టర్నింగ్ పాయింట్ అయ్యి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ డబల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి షోని ముందుకు మంచి టీఆర్పీ వచ్చి షోని ముందుకు తీసుకుపోతారని, బిగ్ బాస్ సక్సెస్ఫుల్గా హిట్ అవ్వాలని, బిగ్ బాస్ తెలుగు 8 సక్సెస్ఫుల్గా నెంబర్ 1 షో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీరు ఏమనుకుంటున్నారో నా రివ్యూ గురించి మీ అభిప్రాయం, మీ అమూల్యమైన అభిప్రాయం మీరు చెప్పండి. లైక్ ఆర్ డిస్లైక్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మంచి చెడు నాకు చెప్పండి ప్లీజ్ అండి. బాయ్ అండి.